రాష్ట్ర పరిపాలనకు కేంద్రమైన కాలుష్య నియంత్రణ మండలిని ప్రక్షాళన చేయాలని పర్యావరణ స్వచ్ఛంద సంస్థల వేదిక సభ్యులు డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతున్న జల, వాయువు, వ్యర్థ కాలుష్య సమస్యలను పరిష్కరించాల్సిన కాలుష్య నియంత్రణ మండలి పూర్తిగా విఫలమైందని అన్నారు. గత 20 సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కాలుష్యంపై పోరాటం చేస్తున్నామని, ఈ సమస్యను ఇప్పటికే తాము ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకువెళ్లామని అన్నారు. ఇక దీనిపై అసెంబ్లీలో ప్రధానంగా చర్చించేలా ఎన్జీఓల తరపున ప్రభుత్వ, ప్రతిపక్ష ప్రజా ప్రతినిధులకు వినతి పత్రాలు సమర్పిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో పిఎల్ఎన్ రావు, సునందారెడ్డి, నాగసేన రెడ్డి, డి అంజయ్యలు తదితరులు పాల్గొన్నారు. 2 లక్షల జనాభా కాలుష్య నియంత్రణ బోర్డు 2 కోట్ల జనాభా కాలుష్య నియంత్రణ బోర్డు సరిగా పనిచేయకపోవడం వీళ్ళు విషవలయంలో చిక్కుకునే పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్లో ఇంత జనాభా ఉన్నప్పుడు వెహికల్ పొల్యూషన్ ఉంటుంది, అది అనివార్యం. అది ప్రభుత్వం సిఎన్జి ద్వారా ప్రమాణం తగ్గిస్తుంది. కేవలం పరిశ్రమల వల్ల వచ్చే కాలుష్యం వల్ల నీటి కాలుష్యం, గాలి కాలుష్యం, భూమి కాలుష్యం వల్ల ఈ సరౌండింగ్ ఏరియాలో పడిన పంట మొత్తం విషతుల్యం. ఆ విషతుల్యమైన ఎందుకంటే హైదరాబాద్ దగ్గర ఉంది కనుక అక్కడ కూరగాయలు తీసుకొచ్చిన పరిశ్రమలు విడుదల చేసే కాలుష్యం వల్ల రైతులకు అవగాహన లేక నీళ్ళు తీసుకొని పండిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే కాలుష్య నియంత్రణ మండలి మొత్తం పరీక్ష చేయాలి. ఏ ఇండస్ట్రీ చుట్టూ ఎంత కాలుష్యం అయింది, భూమి కాలుష్యం ఎంత, నీటి కాలుష్యం ఎంత, గాలి కాలుష్యం ఏం చేస్తానికి అభ్యంతరం ఏంటి? మీరు అది చేయకపోవడం వల్ల మీరు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినా ఆరోగ్యాన్ని మించింది లేదు. ప్రభుత్వ సంక్షేమం ముఖ్యం, కాలుష్యరహితమైన జీవన విధానం ఇవ్వాలి. ఒక్కొక్క పరిశ్రమ చుట్టూ మీరు ఎవరో ఒక రైతు వచ్చి కంప్లైంట్ చేస్తాడు. ఇంకొక 50 లక్షల జనాభా ఉంది. 2 లక్షల జనాభా కాలుష్య నియంత్రణ బోర్డు 2 కోట్ల జనాభా కాలుష్య నియంత్రణ బోర్డు సరిగా పనిచేయకపోవడం వీళ్ళు విషవలయంలో చిక్కుకునే పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్లో ఇంత జనాభా ఉన్నప్పుడు వెహికల్ పొల్యూషన్ ఉంటుంది, అది అనివార్యం. అది ప్రభుత్వం సిఎన్జి ద్వారా ప్రమాణం తగ్గిస్తుంది. కేవలం పరిశ్రమల వల్ల వచ్చే కాలుష్యం వల్ల నీటి కాలుష్యం, గాలి కాలుష్యం, భూమి కాలుష్యం వల్ల ఈ సరౌండింగ్ ఏరియాలో పడిన పంట మొత్తం విషతుల్యం. పర్యావరణ సామాజిక కార్యకర్త ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు దిగజారిపోతున్న ఈ వాయు, జల, వ్యర్థ కాలుష్య సమస్యల మీద గత 3 సంవత్సరాలుగా నివారించడంలో కాలుష్య నియంత్రణ మండలి పూర్తిగా విఫలమైనందున తెలంగాణ ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఈ యొక్క సమస్యను తెలంగాణ శాసనసభలో చర్చించాలని కోరుతూ అన్ని అధికారపక్షం, ప్రతిపక్ష పార్టీలు అన్ని కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం, సిపిఎం అన్ని పార్టీలకు మా యొక్క సీనియర్ ఎన్జిఓస్ పరంగా రిప్రజెంటేషన్ ఇచ్చేసి వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ యొక్క అంశంపై చర్చించి తెలంగాణ కాలుష్య నియంత్రణ వెంటనే ప్రక్షాళన చేసి రామచంద్రాపురం ప్రాంతీయ కార్యాలయ పరిధిలోని పరిశ్రమలతో పాటు నల్లగొండ జిల్లాలో ఉన్న పరిశ్రమల కాలుష్యంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులతో తెలంగాణ హైదరాబాద్లోని వాయు కాలుష్య నియంత్రణ పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలని చెప్పేసి ఈ యొక్క సమస్యను ప్రజల దృష్టికి మీడియా ద్వారా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మా యొక్క సీనియర్ ఎన్జిఓస్ నాగసేన రెడ్డి గారు, సునందారెడ్డి గారు, అంజయ్ గారి సమక్షంలో మేమందరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో గత 25 సంవత్సరాలుగా ఈ యొక్క పర్యావరణ సమస్యల మీద ప్రజల పక్షాన న్యాయస్థానాలకు వెళ్ళడం, ప్రభుత్వ దృష్టికి సమస్యలు తీసుకెళ్లడం, గతంలో 2018లో మెంబర్ సెక్రటరీ గారి అవినీతి మీద కూడా 60 కోట్ల అవినీతి మీద కూడా పర్యావరణ సామాజిక కార్యకర్త ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు దిగజారిపోతున్న ఈ వాయు, జల